యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికిన 7 మాటలు. మొదటవది, తండ్రి, వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. రెండవది, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 2వ మాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడమ వైపునున్న దొంగ, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్ముళ్ళు కూడా రక్షింపుము అని ఆయన్ను నిందింపసాగిను. అప్పుడు రెండవ వాడు, కుడివైపు ఉన్న దొంగ ఎడమ వైపున దొంగతో, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో అప్పుడే ఈ రెండో మాట మాట్లాడుచున్నాడు. నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అని అనెను. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 3వ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విన్నాడితివి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ దేవాతి దేవుడు మన గురించి, మనం చేసిన పాపాల గురించి మనకు రక్షణ కల్పించాలని ఆ శిలువలో ఆ ఘోరమైన బాధలు అనుభవించి మరణించారు.